వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు వైసీపీ అధినేత జగన్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కు అధికారం సూట్ కాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆయన అసలు నైజం బయటపడిందని, ఆయన తన స్వభావం మార్చుకోవాలని హితవు పలికారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2027లో జగన్ చేపట్టిన పాదయాత్రపై ఆమె తీవ్రంగా స్పందించారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే అతడికి అధికారం ఇచ్చి చూడాలని అబ్రహం లింకన్ అన్నారు. మనం జగన్కు అధికారం ఇచ్చి చూసాం, అతడి పనితీరు ఎలా ఉందో గమనించాం. జగన్కు అధికారం సూట్ కాలేదని అర్థమైంది అని షర్మిల అన్నారు. జగన్లో స్వార్థం తగ్గి ప్రజలకు సేవ చేసే గుణం పెరగాలని, అప్పటి వరకు దేవుడు కరుణించడని, ప్రజలు కూడా ఆదరించరని ఆమె వ్యాఖ్యానించారు. 2027 జూలైలో చేపట్టే పాదయాత్ర గురించి ఇప్పుడే ఎందుకు ప్రకటించాలని షర్మిల ప్రశ్నించారు. ఆ యాత్ర కేవలం అధికారం కోసమే తప్ప ప్రజల కోసం కాదు. మేము ఇప్పుడు ఉపాధి హామీ కూలీల కోసం యాత్ర చేస్తున్నాం. జగన్ ఎవరి కోసం, ఏ ప్రయోజనం కోసం యాత్ర చేస్తున్నారో చెప్పాలి అని నిలదీశారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రజలకు చేసిందేమిటని షర్మిల ప్రశ్నించారు. మద్యపాన నిషేధం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యంతో ఏరులై పారించి 1000 కోట్లు సంపాదించారు. 1000 ఏళ్ల నాటి ఋషికొండను బోడిగుండు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల మధ్యకు ఎప్పుడైనా వచ్చారా? కనీసం సొంత పార్టీ నాయకులైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? కేవలం ఎన్నికలకు ముందు సిద్ధం సభల పేరుతో హడావుడి చేశారు అని తీవ్రంగా విమర్శించారు. వైఎస్ఆర్ ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని, ఇచ్చిన హామీలను ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ మళ్లీ గెలవాలంటే ఆయన తన ప్రవర్తన నైజం మార్చుకోవడమే ఏకైక మార్గమని షర్మిల స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా, అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? అధికారం లేకొచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ 1000 సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? అబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు, టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ గివ్ హిమ్ పవర్. ఇది నేను అనలేదు, అబ్రహాం లింకన్ గారు అన్నారు. టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్ గివ్ హిమ్ పవర్. అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు. మనం చూసాం, పవరు సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పవర్ డిడ్ నాట్ సూట్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి, జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడిస్తాడేమో. కానీ అంతవరకు దేవుడు ఆశీర్వదించడు, ప్రజలు ఆశీర్వదించరు. ఇక మేం చేస్తున్న యాత్ర ఎప్పుడో ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 1.5 సంవత్సరం ముందు అనౌన్స్ చేసినట్టు
ఇందాకెవరో చెప్పారు ఎప్పుడు 27 జూలైలో పాదయాత్ర చేస్తాడా, దానికి ఇప్పుడు ఎందుకంటే అనౌన్స్మెంట్? మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం, ఇప్పుడు యాత్ర చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మన్రేగాను బీజేపీ చంపేస్తుంది కాబట్టి చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎందుకు యాత్ర చేయటం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు కూలీల కోసం, ఉపాధి హామీ కోసం ఎందుకు కొట్లాడటం లేదు? ఎవరికి ఉంది చిత్తశుద్ధి? మేము చేస్తున్న యాత్ర ఎవరి కోసం? మేము చేస్తున్న యాత్ర ప్రజల కోసం, గ్రామాల కోసం, గ్రామ స్వరాజ్యం కోసం, గ్రామాలలో మళ్ళీ ఉపాధి హామీ బ్రహ్మాండంగా నడవడం కోసం. ప్రజలే గమనించాలి.